నిన్న ఐపీఎల్ రెండవ రోజులో భాగంగా మొదటి మ్యాచ్లో ఢిల్లీ పంజాబ్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 174 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో ఢిల్లీ జట్టు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో చివరిలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన అభిషేక్ పోరెల్, హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో 25 పరుగులు రాబట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా పంజాబ్ జట్టు మొదటిలో తడబడిన శామ్ కరన్, లివింగ్స్టోన్ భాగస్వామ్యంతో విజయాన్ని అందుకుంది. ఈ తరుణంలో ఐపీఎల్ 2024 సీజన్కి గాను మొదటి అర్ధశతకాన్ని శామ్ కరన్ నమోదు చేశారు. శామ్ కరన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక నిన్న జరిగిన రెండో మ్యాచ్లో భాగంగా హైదరాబాద్, కోల్కతా జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు టాప్ ఆర్డర్ కుప్పకూలిపై కష్టాల్లో ఉన్న సమయంలో రమణ్దీప్ సింగ్, రింకు సింగ్, ఆండ్రీ రజల్ విశ్వరూపంతో ఈ సీజన్కు గాను మొదటి 200 స్కోరు నమోదు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ లక్ష్యాన్ని చేరుకునే దశలో తడబడింది. చివరి 3 ఓవర్లలో 60 పరుగులు కావాల్సిన సమయంలో ఇక మ్యాచ్ అందరూ కోల్కతాదే అని ఫిక్స్ అయిపోయారు. అప్పుడు ఉగ్ర రూపం దాల్చి క్లసీన్ రెచ్చిపోయాడు. 18వ ఓవర్లో 21 పరుగులు, 19వ ఓవర్లో 27 పరుగులు చేసి ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చాడు. ఇక చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా హర్షిత్ రాణా బౌలింగ్కు వచ్చాడు. మొదటి బంతికి 6 బాది ఇక మ్యాచ్ తమదే అని ఊపిరి పీల్చుకున్న హైదరాబాద్ జట్టుకు రాణా నిలవరించాడు. వరుసగా 2 వికెట్లు తీసి ఇక ఎస్ఆర్హెచ్ తేరుకోలేకుండా చేశాడు. కోల్కతా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.